పరిశ్రమల ఏర్పాటులో బీసీలకు భాగస్వామ్యం కల్పించేలా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. సూక్ష్మ మధ్యతరగతి పారిశ్రామిక పార్కుల్లో బీసీ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేసి బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశానికి వెన్నుదన్నుగా నిలిచింది బీసీలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నెల 27న రాజమహేంద్రవరంలో జరిగే జైహో బీసీ సదస్సుకు సన్నాహకంగా అమరావతి ప్రజావేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 బీసీ సంఘాలు హాజరైన భేటీలో బీసీలను మర్చిపోతే తనను తాను మర్చిపోయినట్లేనని సీఎం వ్యాఖ్యానించారు. బీసీలను ఆర్థికంగా పైకి తీసుకువచ్చేందుకు 4.5 ఏళ్లలో 40,000 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న సీఎం వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తోడ్పాటు అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే సూక్ష్మ మధ్యతరహా పారిశ్రామిక పార్కుల్లో బీసీ వర్గాలకు రిజర్వేషన్లు వర్తింపజేసి పరిశ్రమలు ఏర్పాటు చేయించే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. బ్యాంకులపై ఆధారపడకుండా ఆర్థిక సాయం చేస్తామన్న చంద్రబాబు రాయితీలు ఎంతివ్వాలో ఆలోచిస్తున్నామని చెప్పారు. బీసీ కార్పొరేషన్ ద్వారా 11 ఫెడరేషన్లకి ప్రాణం పోసాం. ఆయా ఫెడరేషన్లన్నింటినీ కూడా కార్పొరేషన్లుగా మార్చాలనే ఒక ప్రతిపాదన వచ్చింది. ఈరోజు ఆ ప్రతిపాదన కూడా పరిశీలిస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. కొత్తగా కొన్ని సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంలో కానీ వివిధ సామాజిక వర్గాలు కోరుతున్న సామాజిక హోదా మార్పు సంబంధించి చర్యలు చేపట్టడంలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధాశక్తులు కనపరచడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, వారి మాయలో పడకుండా అందరూ ఐక్యంగా ఉండాలని సీఎం సూచించినట్లు సమావేశం తర్వాత కాలవ శ్రీనివాసులు తెలిపారు. వెనుకబడిన వర్గాలు ఐక్యంగా ఉండకూడదని కుట్రలు చేసే ఒక దుర్మార్గమైన బీసీ వ్యతిరేక శక్తులు ఇవన్నీ, టీఆర్ఎస్ అయినా వైఎస్ఆర్ అయినా లేదా బీజేపీ అయినా. కాబట్టే వీళ్ళ మాయలో పడి వీళ్ళ కుట్రలు కుతంత్రాలకి బలి కావద్దని కూడా ఒక హెచ్చరిక చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే సవాల్ చేస్తా ఉన్నాం. రాజశేఖర్ రెడ్డి గారి పాలనా కాలంలో 2004-9 మధ్య కాలంలో 23 జిల్లాలలో బీసీలకు ఎంత ఇచ్చారో మేము 13 జిల్లాల్లో ఉన్న బీసీలకు అంతకంటే ఎక్కువ ఇచ్చాం. అది చంద్రబాబు నాయుడు గారికి బీసీల మీద ఉన్న ప్రేమ, అభిమానము, ప్రత్యేకమైన శ్రద్ధ. అందుకనే దేశంలో సగం తెలుగుదేశంతో మనమనే నినాదంతో ఈరోజు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించుకోవడానికి ఒక సమరోత్సాహాన్ని ఈరోజు ఈ సన్నాహక సదస్సులో బీసీలందరూ కూడా కనపర్చారు. మరోవైపు రాజమహేంద్రవరంలో జైహో బీసీ సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతుండగా పనుల పురోగతి, సీఎం హెలిప్యాడ్ను కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు పరిశీలించారు.